దయచేసి మీ కుటుంబాన్ని నరకంగా మార్చుకోకండి. మొదటిగా సొలొమోను చేసిన పిచ్చి పని, పనికి మాలిన పని, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వివాహం చేసుకోవటం. రెండవ పిచ్చి పని, పనికి మాలిన పని ఏంటో తెలుసా? ఆ తర్వాత ఏముంది చూద్దాం రండి. 11వ అధ్యాయం మొదటి వచనము చివరి లైన్. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి. మొదట సొలొమోను చేసిన మొట్టమొదటి తప్పు ఏమిటంటే వివాహంలో తప్పు చేశాడు. కాబట్టి చెప్తున్నాను, తండ్రులు తల్లులు మీ బిడ్డల వివాహ విషయంలో తప్పు చేయకండి, తప్పు నిర్ణయాలు తీసుకోకండి. సొలొమోను పతనం అయిపోవడానికి రెండవ కారణం తెలుసా? వ్యభిచారం. మొదటిగా ఏమిటి? వివాహం. రెండవదిగా ఏమిటి? వ్యభిచారం. మనిషి శరీరంలో, ఆడ కావచ్చు మగ కావచ్చు, శరీరంలో దేవుడు ఒక వాంఛ పెట్టాడు, ఒక కోరిక పెట్టాడు. శరీరానికి ఒక కోరికను దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ కోరిక తీర్చుకునే ప్రక్రియ వివాహ బంధం ద్వారా దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి దేవుడు మనిషి శరీరంలో పెట్టిన వాంఛ, మనిషి శరీరంలో పెట్టినటువంటి శరీర కోరిక వివాహ బంధము ద్వారానే దానిని నెరవేర్చుకోవాలి అని దేవుడు ఆశించాడు, ఉద్దేశించాడు. ఆ కోరిక భార్య ద్వారాను భర్త ద్వారా మాత్రమే తీర్చుకోవాలి. వివాహానికి ముందు శరీర కోరికను తీర్చుకునే ప్రక్రియలో అబ్బాయిలు అమ్మాయిలు విచ్చలవిడిగా జీవిస్తే దాన్ని జారత్వము అని బైబిల్ అంది. వివాహమైన తరువాత భర్తతో కాకుండా, భార్యతో కాకుండా మరొక స్త్రీతోనో మరొక పురుషునితోనో నువ్వు నీకున్న శరీర ఇచ్ఛను, శరీర కోరికను నెరవేర్చుకోవాలని ఆశిస్తే దాన్నేమో వ్యభిచారము అని బైబిల్లో ఉంది. దయచేసి గమనించండి, శరీర కోరిక తప్పు కాదు, కానీ ఆ శరీర కోరిక నెరవేర్చుకొని సంతోషించటానికి దేవుడు వివాహము అనే ఒక బంధాన్ని ఏర్పాటు చేశాడు. ఆ వివాహం అయ్యేంత వరకు అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఆ కోరికను నియంత్రించుకోవాలి. వివాహము ద్వారానే ఆ కోరిక తీర్చుకోవాలి. ఈ రోజుల్లో అసలు వివాహం వరకు ఆగే ఏమిటట ప్రసక్తి లేనే లేదు. నా దగ్గరకు జంటలు వస్తారు. ఇలా ఇలా పట్టుకుంటుంది చెయ్యి, వాడు చెయ్యి, ఇద్దరు ఇల్లు వస్తారు నా దగ్గరికి. ఓహో, పెళ్ళి అయిపోయినటువంటి నూతన దంపతులు అయి ఉంటారు, అందుకే బాగా దగ్గరగా ఉన్నారు వీళ్ళు. చూద్దాం ఎంతకాలం ఉంటారు ఇలా దగ్గరగా. ఇలా దగ్గర ఇలాగే వాడు పక్కనే ఉంటుంది, ఇది పక్కనే ఉంటుంది, అయస్కాంతం. ఇల్లు వస్తారు నా దగ్గరికి. నేను అడుగుదాం అనుకుంటాను, వీళ్ళకి పెళ్ళి 6 నెలలు అయి ఉంటుందా 3 నెలలు అయి ఉంటుందా? చెప్పండి దేనికోసం? అన్నయ్య మా పెళ్ళి వచ్చే సంవత్సరం అన్నయ్యా. వీళ్ళు మోకాలు తాగిలయ్యా, వీళ్ళు పెళ్ళి వచ్చే సంవత్సరం అంతా. ఇప్పుడే సంకల్లో సంకలు చేతులు పెట్టేసుకుని ఓ ఏంటిది? వాళ్ళు నడిచే విధానం చూస్తే, వాళ్ళు వచ్చే విధానం చూస్తే ఎప్పుడో కాపురం పెట్టేశారు వీళ్ళు. పెళ్ళి మాత్రమే పెట్టారు, నెక్స్ట్ ఇయర్ ఉంటున్నారా పెళ్ళి దాకా? పెళ్ళి సంబంధం కుదరటం ఖాయం, ఎంగేజ్మెంట్ అవ్వడం ఖాయం, వీడు కాపురం పెట్టేస్తున్నాడు. చెప్పాక ఒకసారి ఒక అతను స్వీట్ బాక్స్ తెచ్చాడు మహానుభావుడు. అన్నయ్య నా పెళ్ళి అన్నయ్య అని చెప్పి స్వీట్ బాక్స్ తీసుకొచ్చాడు, ఇచ్చాడు, ప్రార్థన చేశాను. ఆ తర్వాత కొంతకాలానికి వాడే మళ్ళా స్వీట్ బాక్స్ తీసుకొచ్చాడు. ఏంటి సార్ స్పెషల్ ఏంటి? కొడుకు పుట్టాడు అన్నయ్య అంటున్నాడు. నీకు పెళ్ళి ఎప్పుడైంది? ఓ మెలికలు తిరిగిపోతున్నాడు. మెలికలు తిరిగిపోవడం ఆపేసి పెళ్ళి ఎప్పుడైంది? పెళ్ళి నా జనవరిలోనే అయింది కదా అన్నయ్య. జనవరి? ఒరే ఇప్పుడు జూలై కదరా? అవునయ్యా జూలై అన్న. అప్పుడే పిల్లడు పుట్టడం ఏంట్రా? ఓ మెలికలు. మీకేమర్థమైందో చెప్పండి. ఎంగేజ్మెంట్ అవడం ఆలస్యం. వివాహానికి ముందు ఎంగేజ్మెంట్ అయినా
ప్రధానమైన వివాహం అయ్యేంత వరకు శారీరకంగా కలవడానికి వీల్లేదు. వివాహం అయిన తరువాత భర్తతో కాకుండా భార్యతో కాకుండా పరపురుషునితో నీకు సాంగత్యము సంబంధం ఉండడానికి వీల్లేదు. ఒకవేళ వివాహం అయిన తర్వాత గతంలో మీకంటూ ఒక బాయ్ ఫ్రెండ్ కానీ ఒక గర్ల్ ఫ్రెండ్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే కట్ చేసి పడేసేయండి. వివాహం అయిన తర్వాత నువ్వు నీ భార్యకు అంకితం, నీ భర్తకు నువ్వు అంకితం. స్కూల్లో ఉన్నప్పుడో, కాలేజీలో ఉన్నప్పుడో, ఉద్యోగం చేస్తున్న చోట ఒకవేళ నీకు పరిచయం ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు. కానీ వివాహం అయిన తర్వాత ఆ పరిచయాలకు ఏం పెట్టాలి? నువ్వు ఫుల్ స్టాప్ పెట్టాలి. అలా కాకుండా గతంలో నీకున్నటువంటి బాయ్ ఫ్రెండ్తోనో, గర్ల్ ఫ్రెండ్తోనో, లేక ఉన్నటువంటి పనికి మాలినటువంటి బంధాలతోనో పెళ్ళైన తర్వాత కూడా నువ్వు కొనసాగిస్తే ఆ కుటుంబం కుప్పకూలిపోతుంది. సొలొమోను జీవితం నాశనం కావడానికి ఒక కారణం వివాహం అయితే, రెండవ కారణం వ్యభిచారం. పెళ్ళయింది కానీ అనేక మందిని ఏం చేస్తున్నాడు? మోహిస్తూ ఉన్నాడు. అది ప్రమాదం. నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, దాన్ని కాదని చెప్పేసి నువ్వు అమ్మ నాన్న చూసిన పెళ్ళి నువ్వు చేసేసుకున్నావు. ఒకరోజు మీ ఆవిడ అనుకోకుండా పెళ్ళైన కొన్ని నెలలకో కొంతకాలానికో సడన్గా మెసేజ్ వచ్చింది. ఏంటి మా ఆయనకి మెసేజ్ వచ్చింది అని చెప్పి చూస్తే అక్కడ ఏముందో తెలుసా? నీ పెళ్ళం కంటే నేనే బాగున్నానుగా అని వచ్చింది. ఏంటంట? నీ పెళ్ళం కంటే నేనే బాగున్నానుగా అని వచ్చింది. ఇప్పుడు ఇంకా ఇల్లాలు ప్రశాంతంగా ఉంటుందా? ఉండగలదా? బాత్రూమ్ నుంచి వచ్చిన వెంటనే అడిగింది, ఎవత్తండి ఇది? ఎవత్తి? నాకంటే బాగుందంట. ఈ బాగుంది ఎప్పటి నుంచి మీతో ఉంది? మొదలవుతుందా లేదా? అవసరమా మనకి? పెళ్ళి అయిపోయిన తర్వాత ఈ కనెక్షన్స్ దేనికండి?